అబ్బా ఎంత అందంగా ఉన్నావో తెలుసా? దేవి తను మీ గురించి నాకు చాలా చెప్పింది. సత్యని నేను కలిసినప్పుడల్లా మీ గురించి చెప్తూ ఉండేది. బాగున్నారా? బావున్నాను అని చెప్పే పరిస్థితిలో అక్కిప్పుడు లేదు. కానీ రేపే చెప్పేస్తుంది అక్షర. ఏమంటావు అక్క? కరెక్ట్గా చెప్పానా? దేవి, నిజం చెప్పాలంటే నేను నీకోసమే ఇక్కడికి వచ్చాను. నీ పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు. మేమందరం నీతో పాటు ఉన్నాం, అది చెప్పడానికి నేను వచ్చాను. ఇదిగోండి, ఈ మల్లెపూలు మీకోసమే తీసుకుని వచ్చాను. అక్క తీసుకో అక్క. మేం చెప్తే తీసుకోరన్నమాట. మీ చెల్లి చెప్తే తక్కువ తీసుకున్నారు. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి అమ్మా. నాన్న ఏం చేస్తున్నాడో చూసొస్తాను. సరే అమ్మా. సత్య, ఇంత విషయం జరిగింది కదా, నువ్వు నాకు ఒక్క మాటైనా చెప్పావా? అను చెప్తే కాని ఇదంతా తెలియలేదు. చెప్పుంటే నేను కూడా ముందే వచ్చేదాన్ని కదా. లేదు అక్షర, నేను ట్రై చేస్తున్న ప్రతి విషయంలోనూ ప్రాబ్లమ్సే వస్తున్నాయి. అందువల్ల మా అక్కకు కూడా పెద్దగా నమ్మకం లేదు. తన మనసు విరిగిపోయింది. అంతేనా? వదిలే, చూసుకుందాన్లే. సరే, విషయం ఏంటో చెప్పు. రేపు నేను ఇక్కడ ఏం చేయాలో ముందది చెప్పు. దానికంటే ముందు మనం అభిబావకి విషయం మొత్తం చెప్పిన తర్వాత మిగతా వాళ్ళందరికీ షాక్ ఇద్దామని అనుకున్నాం కదా. కానీ అది జరగనే లేదు. దేవి, రేపు ఏది ఏమైనా సరే మీ పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందువల్ల మీరు దేని గురించి భయపడకండి. సత్య, మిగతాది చెప్పు. అలాగే రేపన్నీ వాళ్ల ప్లాన్ ప్రకారమే జరగని. మండపంలో నా మెళ్ళలో ఉన్న పూలదండని ఆ చాముండేశ్వరి మొహం మీద విసిరి కొడతాను. అక్క, నువ్వు అక్షరాన్ని స్టేజ్ దగ్గరికి తీసుకునిరా. అక్కడికి వచ్చిన అందరి ముందు నేను ఆ చాముండేశ్వరి మొహాన్ని తెల్లబోయేలా చేస్తాను. నువ్వు అభి ఇద్దరూ ప్రేమించుకున్నారు. దాన్ని ఆ చాముండేశ్వరి ఒప్పుకోలేదని వచ్చిన వాళ్ళందరి ముందు నేను చెప్పినప్పుడు నువ్వు అక్కని తీసుకునిరా అక్షర. అభికేం కాకూడదు. నువ్వు చెప్పింది బానే ఉంది, కానీ చాముండేశ్వరి ఏమైనా చేస్తుందేమో కదా. కొంచెం ఆలోచించు సత్య. కొద్దిగా కాదక్క, చాలా ఎక్కువే ఆలోచించాను. ఇదే ప్లాన్. సరే సత్య, అదరగొట్టేద్దాం. అక్షర, నువ్వు దేవి అక్క దగ్గరే పడుకో. సరే సత్య, నువ్వు కూడా లైట్ తో పాటు మైండ్ కూడా ఆఫ్ చేసి పడుకో, సరేనా? రండి దేవి. అక్క, నువ్వు దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. పొద్దున కల్లా నీ బాధలన్నీ తీరిపోతాయి. సరేనా? వెళ్ళి పడుకో. రండి. అమ్మా, అమ్మా, నువ్వు సత్యాన్ని అనుమానిస్తున్నావమ్మా? అమ్మా, నువ్వు మౌనంగా ఉన్నావంటే తనని అనుమానిస్తున్నావు అనుకోనా, లేక అనుమానించట్లేదు అనుకోవాలా? ఇప్పుడెందుకురా దాని గురించి మాట్లాడుతున్నావు? నిజం ఎలాగో తెలిసిపోయింది కదా, మరి ఇంకేంటి? ఎలాగో సుభద్ర సారీ చెప్పింది కదా. అమ్మా, నేను ఎందుకు అడుగుతున్నానంటే అక్కడ నీ రియాక్షన్స్ మొత్తం సత్యాన్ని అనుమానిస్తున్నట్టే ఉన్నాయి. దాని గురించి నీతో మాట్లాడదామని వచ్చాను. అర్జున్, అక్కడున్న సిచ్యువేషన్ అలాంటిది. సుభద్ర మాట్లాడడం, సత్య రూంలో నుండి సంజయ్ సరిగ్గా అప్పుడే రావడం, మనం అదంతా చూశాక ఏదో తప్పున్నట్టే అనిపించింది అర్జున్. ఒక అమ్మగా ఆ క్షణంలో నా కొడుకు జీవితం గురించే కదరా నేను ఆలోచించగలుగుతాను. నా వైపు నుండి కూడా కొంచెం ఆలోచించరా. ఇప్పటికే అబ్బి లైఫ్ ఇలా అయిపోయిందేంటా అని నేను ప్రతిరోజు చచ్చి బతుకుతున్నాన్రా. ఆ జ్యోతిష్యుడు చెప్పడం వల్లే వాడు మనతో పాటు ఈ పెళ్లిలో ఉన్నాడు కదరా. లేదంటే ఈపాటికే అబ్బి ఫారిన్కి వెళ్ళిపోయి ఉండేవాడు కదా. వాడికి పెళ్లి చెయ్యలేకపోయాననే బాధపడుతున్నాను. నీకూడా అభికి జరిగినట్టు జరగకూడదని ఒక అమ్మగా నేను చేసేది చెయ్యాలి కదా. అందువల్లే తను అలా చెప్తున్నప్పుడు 4 వైపుల నుండి ఆలోచించాలి కదరా. వాళ్ళు చెప్తే సత్య గురించి నీకు తెలుసు కదమ్మా.
రేపు తను మన ఇంటికి కోడలిగా రాబోయే అమ్మాయి. ఏం తెలుసుకోకుండా నువ్వు తన మీద వేరే దేనికో కోప్పడితే దాన్ని తప్పుగా అనుకోకూడదు కదమ్మా. నేనెందుకు అలా అనుకుంటాన్రా? అది జరిగిపోయిన విషయం. వదిలే, నువ్వెళ్ళి డ్రెస్ మార్చుకుని పడుకో. లేదమ్మా, సత్యాని ఈ కారణం వల్ల ఇంకెప్పుడు హర్ట్ చేయకూడదు. ప్రామిస్ చేయమ్మా, ప్లీజ్. రే, మీ అమ్మ నీ కంటికి మరీ అంత ఇదిగా కనిపిస్తుందారా? లేదమ్మా, ఇది నాకు పెద్ద భారం. పెళ్లిని ఆపేస్తాను అని ఎంత కూల్గా అత్త చెప్పింది. ఒక అమ్మాయిని పెళ్లికి ముందు రోజు వద్దని చెప్పడం ఎంత బుద్ధిలేని పనో తెలుసా అమ్మా? సపోజ్ కావేరి అక్కడికొచ్చి నిజంగానే చెప్పకపోయుంటే నువ్వేం చేసేదానివమ్మా? చెప్పమ్మా, ఏం చేసేదానివి? అర్జున్, ఏ పెళ్లిలో అయినా సహజంగా ఇలాంటి సమస్యలు వస్తాయి. అమ్మా, పెళ్లిలో తాలి కనబడకపోవడం, భోజనాలన్నీ అయిపోవడం, మేనమామ రాలేదని ఇలాంటి గొడవలేమ్మా వచ్చేది. ఇవన్నీ నార్మల్. కానీ పెళ్లి కూతురు క్యారెక్టర్ తప్పు అని అనుమానపడ్డం నార్మల్ కాదు కదమ్మా. అర్జున్, రేపు మనింట్లో ఒక మంచి శుభకార్యం జరగబోతోంది. అది జరగకూడదని కొన్ని అపశకునాలు అడ్డుపడుతూనే ఉంటాయి. ఒకవేళ నేను ఆ విషయం కలిపిన జ్యూస్ తాగుంటే ఏమయ్యుండేది? సత్యే కదరా నన్ను కాపాడింది. అదే విధంగా ఈ విషయంలో సత్యది తప్పేమీ లేదని రుజువైపోయింది కదరా. జరిగిందంతా ఒక పీడకలానే అనుకో. రేపు నీ జీవితంలో జరగబోయేది మంచి విషయం అని అనుకుని వెళ్ళి నువ్వు సంతోషంగా పడుకోరా. వెళ్ళు. నీ మొహం అంతా ఇలా పీకుపోయుంటే నేను చూడలేకపోతున్నాను. బాగా రెస్ట్ తీసుకో. అప్పుడే రేపు పెళ్లి మండపంలో నా కొడుకు కళకళలాడుతూ రాజకుమారుళ్లా కనిపిస్తాడు. గుడ్ నైట్ రా. థ్యాంక్ యూ అమ్మా. వెళ్ళు.